నైమిషారణ్యంలోని రుద్రకుండ్ ఇది. నైమిషారణ్యానికి 18 కిలోమీటర్స్ దూరంలో హత్యాహరణ్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో హతహరణ్ అని ఉంది. ఇది శ్రీరామచంద్రమూర్తికి రావణ బ్రహ్మను చంపిన అందుకు బ్రహ్మ హత్య పాతక దోషం చుట్టుకుంటుంది. ఆ దోషం వల్ల స్వామివారి అరచేతిలో వెంట్రుకలు మొలుస్తాయి. ఆ దోషం నుంచి విముక్తులు కావాలి అని ప్రార్థించగా ఈ తీర్థంలో శ్రీరామచంద్రమూర్తి స్నానం ఆచరించి తపమాచరిస్తే ఆయన బ్రహ్మహత్య పాతక దోషం తొలగుతుందని చెప్పబడిన స్థానం ఇది. ఈ తీర్థం చుట్టూ 7 దేవస్థానాలున్నాయి. శ్రీరామచంద్రమూర్తిది, హనుమాన్ది, రాధాకృష్ణులది, శివలింగాలు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. మనం కూడా ఈ పవిత్రమైన పుణ్యతీర్థాన్ని దర్శించి సంప్రోక్షించుకొని ముక్తులవుదాము. సుఖీ భవేత్. ఈ లోభము ఏనాడు ఈ మానవుని నుండి వేరవును ఆనాడే ఇతనికి సుఖము. He'll be happy if only he is free from greed. ఈ లోభత్వం మానవుని యందు ఉండినంత వరకు కూడాను తనకి ఎట్టి సుఖము కానీ ఉండదు. So long he is miserly, he can never be happy. శారీర మానసిక ఆధ్యాత్మిక సుఖము ఇతనికి దూరమైపోతాడు. He will be far off from the body, physical, mental ఈ happiness. లోభత్వమును ఒక కుక్కకు పోల్చుకున్నారు. This greed is compared to that of a dog. తాను అనుభవించడు, పరులకు అందించడు. It neither enjoys nor shares. పశువులు గడ్డి తింటాయి. The cows graze grass. అట్టి గడ్డివాము పైన కూర్చున్నటువంటి కుక్క పశువులను రానివదు, తాను ఈ గడ్డి తినదు. The dog that sits on the heap of grass neither partakes nor allows other to share. అదే విధంగానే ఈ లోభి అనేటువంటి వాడు తాను భుజించడు, పరులకు అందించడు. The miserly man doesn't enjoy nor allows ఈ other. లోభిని చూస్తే లోకమంతా కూడా హీనంగా భావిస్తాయి. A miser is considered a mean one by all. కనుకనే లోభము ఉండినంత వరకు కూడా ఇతనికి సుఖం అనేటువంటిది